కాదు ఆఫ్ కోర్స్ బట్ యా Yeah. సో మీకు వచ్చే క్యారెక్టర్స్ ఆదిత్య గారు మీరు స్టడీ చేసి ఇది నాకు బాగుంటుంది బాగుండదు అని మీరు డిసైడ్ చేస్తారా ఆర్ ఎనీ యాక్టింగ్ ఇస్ ఫన్ మోస్ట్ ఆఫ్ ద టైం అలా చేస్తుంటానండి. అంటే స్టార్టింగ్ స్టేజ్లో అయితే నాకు దొరికిన క్యారెక్టర్స్ మొత్తం చేశాను. బట్ వెళ్తుంటే నాకు అర్థమైంది కొన్ని క్యారెక్టర్స్ చేస్తే మనకి అది బాగుండదని తెలిసిన తర్వాత ఆ స్టోరీ వింటున్నప్పుడు ఆల్సో బెగర్స్ కాన్ బి చూజర్స్ అంటారు. ఆ స్టార్టింగ్ స్టేజ్లో మనం చూస్ చేయలేము, వచ్చిన క్యారెక్టర్స్ చేయాల్సి వస్తుంది. బట్ ఏదో ఒక లక్తో మంచి క్యారెక్టర్స్ వచ్చినాయి. ఇప్పుడైతే ఒక క్యారెక్టర్ తీసుకొస్తే అది ఏంటనేది తెలుసుకుని దాని తర్వాత నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. బట్ ఇప్పుడు చెప్పినట్టు పుష్పలో ఏం క్యారెక్టర్ ఏం అడగలేదు, వాళ్ళు పిలిచారని వెళ్ళిపోయారు. సో కొన్నిసార్లు ఆ డిఫరెన్స్ కూడా వస్తాయి. ఇంకొంచెం సేపు స్క్రీన్ మీద ఉంటే బాగుండని అయితే అనిపించింది. ఎస్ ఇట్స్ ఓకే, బట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ అ బిగ్ ఫిల్మ్ కదా. బిగ్ ఫిల్మ్ అండ్ ఇట్స్ యాక్చువల్లీ వెరీ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆల్సో. సో కాబట్టి ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐఎమ్ అన్హ్యాపీ ఎనీథింగ్. బట్ ఎస్ ఒక యాక్టర్గా ప్రతి ఒక్కరికి ఒక ఇది ఉంటుంది కదా ఇంకా చేయాలని, అదైతే నా లోపల కూడా ఉంది. సో ఐ ఫీల్ ఐ వాంట్ టు డూ మోర్. సో దట్ ఈస్. మీరు ఫహద్ ఫాసిల్ గారు అయ్యూ అంటే ఫ్రమ్ ద సేమ్ ఇండస్ట్రీ కాబట్టి. సేమ్ ఇండస్ట్రీ కాదండి, కేరళ ఇండస్ట్రీతో నాకు సంబంధం లేదు. ఏ సంబంధం లేదు, జస్ట్ మీ పేరు మీనని పెట్టుకోవడం తప్ప. నేను స్టార్ట్ చేసింది తమిళ్లో, తర్వాత ఎక్కువ చేసేది ఇప్పుడు తెలుగులోనే చేస్తున్నా. మలయాళంతో నాకు అసలు ఏం లేదు, ఏ విధమైన కనెక్షన్ లేదు. దట్స్ వెరీ సర్ప్రైజింగ్ యాక్చువల్లీ, బికాస్ అంత డెన్స్ ఒక ఇంటెన్స్ సినిమా మేకింగ్ మలయాళంలో అంటూ ఉంటాం. అది ఇప్పుడు చేంజ్ అయింది అని చెప్పొచ్చు. బికాస్ మీరు చూస్తే ఒక మన కోవిడ్ తర్వాత ఎక్స్ట్రా ఏంటది ఒక ఫోకస్ వచ్చింది ఇప్పుడు మలయాళం మీద. సో కోవిడ్ టైంలో చాలామంది ఆ సినిమాలు వాళ్ళ లాంగ్వేజ్లోనే సినిమాలను చూసిన తర్వాత నెక్స్ట్ ఏదైనా చూడాలని వాళ్ళు చూస్తుంటే ఓటీటీలో డబ్బింగ్ చేసిన సినిమాలు చూస్తున్నప్పుడు వాళ్ళు మలయాళం చూశారు. ఇప్పుడు అర్థమైంది వాళ్ళు, ఓకే వాళ్ళు చేసే క్యారెక్టర్స్ కానీ వాళ్ళు చేసే కాంటెంట్ చాలా డిఫరెంట్ ఉంటుందని. అన్వేషి ఏదేదో అండ్ అలాంటి పేర్లుతో అండ్ లాంగ్వేజ్ నో బార్ నిజంగానే ఇప్పుడు అన్ని మీరు తెలుగు చాలా చక్కగా నేర్చుకున్నారు ఆదిత్య గారు. ఆల్ కాంప్లిమెంట్స్ టు యూ. థ్యాంక్ యూ అండి. ఎలా నేర్చుకున్నారు? రాసి నేర్చుకున్నారా? మాట్లాడి వచ్చేసిందా? ప్రభాస్ గారు నేర్పించారు. నేను ఐఎమ్ మేకింగ్ మిస్టేక్స్ అనేది నాకు తెలుసు. బట్ మా డైలాగ్స్ అయితే వాళ్ళు ఇచ్చినప్పుడు అది ఏంటనేది అర్థం చేసుకోవాలి కదా, చేస్తూ నేను నేర్చుకుంటాను. చక్కగా మాట్లాడుతున్నారు. గ్రామర్ ఎక్కడ మామూలుగా గ్రామర్ ఈజ్ ద ప్రాబ్లమ్, ఎస్పెషలీ చాలా పెద్ద ఇది. అంటే మలయాళ భాష నుంచి వచ్చిన వాళ్ళు తెలుగు మాట్లాడితే అది వచ్చింది పోయింది అని వచ్చేస్తుంది, నేను వచ్చింది నేను పోయింది అని అంటారని. బట్ మీరు స్పష్టంగా గ్రామర్తో పాటు ఎవ్రీథింగ్ ఇస్ ఇంటాక్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. బట్ ఒకటి చెప్పాలంటే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, కానీ మలయాళంకి తెలుగులో ఈ మధ్యలో చాలా పదాలు సేమ్గా ఉంటుంది. అవును, అది మధ్యలో 2 స్టేట్స్లో ఉంది, కానీ ఈ కాంబినేషన్ వచ్చి వాళ్ళు ఇద్దరికి ఉంటుంది. ఇప్పుడు భార్య అనే పదం వచ్చి మలయాళంలో ఉంది, తెలుగులో ఉంది, కానీ భార్య అనేది తమిళ్లో లేదు, కన్నడలో లేదు. మధ్యలో స్టేట్స్ ఉన్నాయి కూడా వీళ్ళు చెప్పేది ఒకే పదం. సంసారిక్కం అంటే మాత్రం తెలుగులో బేసికలీ డిఫరెంట్గా ఉంటుంది, మలయాళంలో మాట్లాడడం మాత్రం. తమిళ్లో సంసారం అంటే వైఫ్, అదే కదా. ఇక్కడ కూడా తెలుగులో కూడా ఇంచుమించు అదే. సో మొత్తానికి ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఆదిత్య గారు, ఇన్ యువర్ జర్నీ మీరు ప్రభాస్ గారు చాలా షై మామూలుగానే, బట్ మీరు ప్రభాస్ గారు ఆయన ఎవరితో మాట్లాడరు, హీ స్పీక్స్ వెరీ లిటిల్ అంటారు. బట్ ఇట్ సీమ్స్ లైక్ మీ ఇద్దరు బాగా కనెక్ట్ అయ్యారు బిల్లా టైంలో. అక్కడ ఆ టైంలో కనెక్ట్ అయ్యాము, దాని తర్వాత మిర్చిలు కూడా చాలా కనెక్ట్ అయ్యాము. సో వాట్ వాజ్ యువర్ అసోసియేషన్ రిలేషన్షిప్ విత్ ప్రభాస్ గారు? No, it's always been great to work with him. He is a very intelligent person. Adaithe undi. So I'm pretty excited about having known him as a person, as a friend. So ఇలా కాకుండా చాలా మంది ఉన్నారు ఇప్పుడు. లైక్ అనుష్క is also a very good friend. సో వీళ్ళందరూ మేము ఒక గ్రూప్ అయ్యాము ఆ టైంలో, ఎస్పెషలీ డ్యూరింగ్ మిర్చి. ఇంకా ఎక్స్ట్రా మేము ఫ్రెండ్స్ అయ్యాము. We were there in Billa as well as in Mirchi. So Anushka was also there. So yeah, we found an association. We are able to talk about various topics. Kabatti we became close. To have a good intelligent conversation is a great thing on the set. Yeah, it's difficult కదా. అంటే యూజువల్గా ఏమవుతుందంటే సినిమా వాళ్ళు సినిమా గురించి మాట్లాడుతుంటారు, వీళ్ళకి కూడా ఇంట్రెస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. దే లైక్ టు ట్రావెల్. సో వీ ఆల్సో స్పీక్ అబౌట్ ఆల్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో మరి ఇప్పుడు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉంటున్నారు? మొత్తం మొబైల్ ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి. ఎక్స్ట్రా చేసేది ఇక్కడ తెలుగులో ఎక్కువ చేస్తున్నారు. ఇక్కడ చేస్తున్నా.